ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ హోమ్లీ హబ్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కుల్చా చేయబోతున్నానండి. ఎలా చేద్దామో చూద్దాం రండి ఫ్రెండ్స్. పన్నీర్ కుల్చా అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. రెస్టారెంట్స్లో అయితే మైదాతో అయితే చేస్తారు, ఇక్కడ నేనైతే గోధుమ పిండితో చేస్తున్నాను. ముందుగా బౌల్ తీసుకొని 2 కప్స్ వచ్చేసి గోధుమ పిండి అయితే వేసుకోవాలండి. దాంట్లో చిన్న కప్పుతో 1 కప్పు పెరుగు వేసుకొని, ఇంకా ఇష్టికి సరిపడినంత సాల్ట్ వేసుకొని, ఇంకా 1 ప్యాకెట్ ఈనో పౌడర్ అయితే అలా వేసేసుకోవాలండి. ఇంకా ఆయిల్ అయితే 50 ml వరకు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మిక్చర్ని అలా చేత్తో మెదుపుతూ కలుపుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 100 ml వచ్చి కాచి చల్లార్చిన పాలతో అలా మిక్చర్ని కలుపుకోవాలి. ఇంకా చపాతీ పిండిలా కలుపుకొని ఒక ½ an hour అయితే పక్కన పెట్టుకోవాలండి. అప్పటి వరకు పన్నీర్ మిక్చర్ అయితే చూద్దాం రండి. పన్నీర్ అయితే ఇలా మ్యాష్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. చేస్తో బాగా మెతుకుకొని దాంట్లో 2 స్పూన్లు వచ్చి గరం మసాలా, అలాగే చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్, ఒక 2 స్పూన్లు వచ్చి కారం, ఒక 2 స్పూన్లు వచ్చి ధనియా పౌడర్, జీరా పౌడర్, కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కావాలంటే తురుముకున్న క్యారెట్ కూడా వేసుకోవచ్చండి. ఆ మిక్చర్ని అలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో ఫస్ట్ సాల్ట్ అయితే వేయకూడదు ఫ్రెండ్స్. సాల్ట్ చివర్లో స్టఫింగ్ చేసేటప్పుడు అయితే వేద్దామండి. ఫస్ట్ వేస్తే ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి వాటర్లా అయిపోతాయి ఫ్రెండ్స్, అందుకనే ఫస్ట్ అయితే వేయకూడదు. ఇంకా ఈ పిండి అయితే తీసుకొని చేత్తో బాగా మెదుపుకోవాలండి. మెదుకున్న తర్వాత ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే కట్ చేసుకొని అలా పక్కన పెట్టుకోవాలండి. ఒక్కొక్కటి తీసుకొని ఇంకా మేము పులకాలు చేసినట్టుగా చిన్న చపాతీ చేసుకొని పులకాని అలా తీసుకుని వెళ్ళి ఒక చిన్న బౌల్లో కూర్చోబెట్టుకుంటే మనకి స్టఫింగ్కి చాలా ఈజీగా అవుతుందండి. ఇలా బౌల్లో కూర్చోబెట్టుకొని ఇంకా ఆ మిక్చర్లో సాల్ట్ కలుపుకొని స్టఫింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టఫింగ్ చేసుకున్న తర్వాత ఇలా చేత్తో తీసుకొని పైన వచ్చిన లేయర్ అంతా ఆ చపాతీకే పట్టేలాగా తిప్పుకుంటూ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లాత్ కప్పుకొని పక్కన అయితే పెట్టుకోవాలండి. తర్వాత ఒక్కొక్కటి తీసుకొని ఇంకా చపాతీలా చేసుకోవాలండి. దీనిపైన అయితే గట్టిగా అయితే ప్రెస్ చేయకూడదు ఫ్రెండ్స్, స్లోగా ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేసిన తర్వాత ఇంకా చపాతీలా చేసుకొని దానిపైన కలోంజీ ప్లస్ నువ్వులు అలా చల్లుకొని టేబుల్ మీద ఆ చపాతీ తీసుకుని వెళ్ళి దానిపైన అలా పెడితే దానికి మళ్ళీ లైట్గా ప్రెస్ చేస్తే అవన్నీ దానికి అతుక్కుంటాయండి. అతుక్కున్న తర్వాత దాన్ని అలా తీసుకుని వెళ్ళి ఇంకా వేడి తవ్వ పైన వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 2 వైపులా బటర్ రాసి కాల్చుకోవాలండి. ఇటువైపు అయితే నువ్వులు అవి రాసుకున్నాము, అటువైపు కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర రాసుకొని ఇంకా బటర్ అయితే బాగా అప్లై చేసుకొని కాల్చుకోవాలి ఫ్రెండ్స్. రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కుల్చా అయితే రెడీ అండి. వేడివేడిగా తినండి, ఎంజాయ్ చేయండి. నేనైతే అందరూ రెడీగా కూర్చున్నారండి. 2 తవ్వాలు అయితే పెట్టుకున్నానండి. అటువైపు ఇటువైపు 2 వైపులు అయితే కాలుస్తున్నాను. ఇలా మీరు కూడా ట్రై చేసుకొని ఎలా ఉందో నాకు అయితే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇంకోండి ఎంత సాఫ్టీగా వచ్చిందంటే మైదా పిండి కన్నా గోధుమ పిండి హెల్దీ ఫ్రెండ్స్. ఇలా సాఫ్టీ పన్నీర్ కుల్చా అయితే రెడీ అండి. ఇది మా ఫ్యామిలీ మొత్తానికి చాలా ఇష్టం అండి. చాలా ఇష్టంగా తింటాను, నేను కూడా చాలా ఇష్టంగా తింటాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీదైనా జేఎస్ హోమ్లీ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ friends.